హాయ్ ఆల్, నేను ఇంకో కొత్త వీడియోతో వచ్చేసాను. ఇదొక పాపులర్ డెస్టినేషను చికాగోలో, నేవీ పైర్ అనేది. సో అక్కడికైతే వచ్చేసామండి. సో ఆ వాక్ చేసుకుంటూ వచ్చి ఈ నేవీ పైర్కి వచ్చాము. ఇక్కడ ఒక పెద్ద ఫెరిస్ వీల్ ఉందన్నమాట. అది 196 అడుగులు, 196 అడుగులు ఉందన్నమాట అది. సో అక్కడికైతే వచ్చేసాము. అండ్ ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది, చికాగో చిల్డ్రన్స్ మ్యూజియం. చిల్డ్రన్స్ మ్యూజియమే కాకుండా చికాగో షేక్స్పియర్ థియేటర్ కూడా ఉందంట ఇక్కడ. ఆ ఫెరిస్ వీల్ ఎక్కుదామని ప్లాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నదంతా ఇంకో యాంగిల్ ఆఫ్ మిషిగన్ లేక్. మనం ఆ డౌన్ టౌన్ నుంచి వచ్చేటప్పుడు చూసామన్నమాట. సో ఇది ఇంకొక యాంగిల్. ఇదంతా కూడా మిషిగన్ లేకే. అక్కడేమో డౌన్ టౌన్, ఇదేమో నేవీ పైర్. సో ఈ ఫెరిస్ వీల్ ఎక్కాలంటే ఇంకా టికెట్లు తీసుకోవాలి. టికెట్ $21 అండి పర్ హెడ్. సో తీసుకుందామని ఇప్పుడు వచ్చాము. కానీ ఇక్కడ టికెట్ చూస్తే మెషిన్స్ ఉన్నాయి, ఎవరు మాన్యువల్గా ఇవ్వట్లేదన్నమాట. మెషిన్స్ అండ్ త్రూ కార్డ్, యూ కాంట్ పే క్యాష్. సో కార్డే అనమాట. సో ఆ మెషిన్స్లో అట్లా కార్డ్ చూపించి తీసుకోవడమే అనమాట. ఆ మషీన్స్ని కియాస్క్ అంటారు. మన ఎయిర్పోర్ట్లో కూడా ఉంటాయి చూడండి, బోర్డింగ్ పాస్ ఇచ్చేవి, అవే అన్నమాట. సో ఇలా టికెట్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం. నా వెనకాల లేక్ మిషిగన్ చూడొచ్చు మీరు. చాలా బాగుంది వ్యూ. అంటే పైకి వెళ్ళే కొద్దీ మాత్రం చాలా బాగుంది. ఒక సైడ్ అంతా లేక్ మిషిగన్, ఇంకో సైడ్ అంతా స్కై లైన్ అనమాట. చాలా అద్భుతంగా ఉంది వ్యూ మాత్రం. ఈ ఫెరిస్ వీల్ అయితే చాలా స్లోగా తిరుగుతుంది. ఇదొక అంటే వ్యూ పాయింట్ లాగా అనిపించింది. ఇట్స్ నాట్ అ వీల్, అంటే ఒక రైడ్ లాగా కాదు, ఒక వ్యూ పాయింట్ లాగా అనిపించింది. సో ఇది వ్యూ ఆఫ్ డౌన్ టౌన్ ఫ్రమ్ దట్ ఫెరిస్ వీల్. ఆ పక్కనే లేక్ మిషిగన్. బాగుందండి చాలా. యాక్చువల్లీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. చికాగోకి వచ్చినప్పుడు ఒకసారి ఇది రావాల్సిందే అన్నమాట ఎవరైనా. ఇది ఒక 3 రౌండ్స్ తిప్పింది. ఇంకా కిందికి వచ్చేసి ఆకలి అవుతుందని. సో ఈ చికాగోలో జియోడానోస్ పిజ్జా అనే ఒక రెస్టారెంట్, పిజ్జేరియా అంటారు, రెస్టారెంట్ అనొచ్చు, అది ఫేమస్ అన్నమాట. సో దానికి వెళ్దామని, దగ్గరలోనే ఉంది, ఇక్కడ ఉంది, డౌన్ టౌన్లో ఉన్నాయి. సో దానికి వెళ్తున్నాం ఇప్పుడు. మీకు ఈ వ్లాగ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డీప్ డిష్ పిజ్జా అండి. ఈ డీప్ డిష్ పిజ్జా ఇక్కడ చాలా ఫేమస్ అండి. ఆ లోపలంతా స్టఫ్ ఉంటుంది, చీజ్ ఉంటుంది, లోపలంతా వెజిటబుల్ స్టఫ్ ఉన్నాయన్నమాట. బ్రాకలీ, స్పినాచ్ అవన్నీ ఉన్నాయి. చాలా బాగుంది యాక్చువల్లీ. చాలా ఒక పీస్ చాలు మనకు, ఒక ట్రయాంగిల్ చాలు తినేదానికి. బాగుంది, చాలా టేస్టీగా ఉంది. లసానియా టేస్ట్ వస్తుంది. మనం లసానియా ఎప్పుడైనా మీరు ట్రై చేసింటే ఐడియా ఉంటుంది. మీడియమే చాలా పెద్దగా అయింది. సో మిగతా అంతా మిగిలింది ప్యాక్ చేసుకున్నాము. సో ఇది అండి నా చికాగో వ్లాగ్.